చూడు పాటి చూడు లైట్స్ చూడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారా? ఈరోజు అయితే రూమ్లో ఫిల్టర్ అయితే తగిలిస్తానా. తాగనీకి అయితే ఫిల్టర్ వాటర్ అయితే చూడండి. ఆయనకైతే అదే ఫిట్టింగ్ వస్తుంది అనమాట. తెచ్చుకునే ఫిట్టింగ్ అయితే చేసిస్తున్నాడు. ఇద్దరం అయితే వెళ్ళి మనం అయితే తెచ్చినామన్నమాట. మనం ఫిట్టింగ్ చేసింది మీకైతే చూపిస్తాను. పూర్తి వీడియో స్కిప్ కొట్టకుండా అయితే మొత్తం వీడియో అయితే చూడండి. నా ఫ్రెండే ఫిట్టింగ్ అయితే చేసాను. నా వీడియో మీరు చూస్తుంటే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా నచ్చితే లైక్ చేయండి. ఇకైతే మేము ఫిల్టర్ తెచ్చుకోవడానికి అయితే బయలుదేరినామన్నమాట. ఇకైతే ఆ ఫిల్టర్ తెచ్చుకోనికి ఆ షాప్ అయితే మా ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్ దూరంలో అవుతుంది అనమాట. ఈ షాప్లోనే మేమైతే ఈ ఫిల్టర్ అయితే తీసుకున్నాము. ఇక వచ్చేసి ఫిల్టర్ మా కంపెనీ వచ్చేసి అట్లాస్ కంపెనీ అయితే తీసుకున్నాము. ఇంకా మనకు కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము దాంతోపాటు. ఇకైతే నేను తీసుకున్న కంపెనీ అట్లాస్ కంపెనీ, ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇటలీ అన్నమాట. చాలా మంచిది, ఒరిజినల్ క్వాలిటీ అని చెప్తేనే ఇది తీసుకున్నాను. ఇకైతే మా సార్కి 2 కావాలని చెప్పినాడు. ఒకటి వచ్చేసి నా రూమ్లోకి, ఒకటి వచ్చేసి మా సార్కి అయితే కావాలి, పైన ఇంట్లో అయితే పెట్టుకోవాలి. 2 తీసుకుంటా అని చెప్పాడు. ఇంకా నా ఫిల్టర్ అయితే ఓపెన్ చేసేసి ఫిట్టింగ్ అయితే చేసేస్తాడు నా ఫ్రెండ్. చూస్తున్నారు కదా. ఇక ఈ ఫిల్టర్ ఎందుకు తెచ్చుకున్నానో తెలుసా? నా రూమ్లో అయితే ఫిల్టర్ లేదు. ఇక మంచినీళ్ళు తాగాలంటే ఫిల్టర్ వాటర్ తాగితేనే మంచిది. ఇక్కడ ఫిల్టర్ అయితేనే తాగొచ్చు కోవిడ్లో వచ్చేసి. ఇంకా వచ్చేసి ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది నాకు. నేనైతే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా దూరం అయితే వెళ్ళి తెచ్చుకోవాలి అన్నమాట. దూరంగా ఉందని మా సార్కి అయితే అడిగి ఫిల్టర్ అయితే వేయించుకుంటున్నా. ఇకైతే ఆ ఫిల్టర్ వేయడం నీకు తెలుసా అని అడిగితే నా ఫ్రెండ్కి అయితే తెలుసు అని నేను చెప్తే, తర్వాత వచ్చేసి తెచ్చుకోపో ఫిట్టింగ్ అయితే చేసుకో అని నాకైతే చెప్పడం జరిగింది. ఇంకా నేను వెళ్ళి పుట్టిన నేనైతే ఆ ఫిల్టర్లు అయితే తెచ్చుకొని నా రూమ్లో అయితే తగిలించుకోవడానికి నా ఫ్రెండ్కి అయితే చెప్పేసిన. ఇకైతే నా ఫ్రెండ్ వచ్చేసి వెళ్దాంపా తెచ్చుకుందాంపా ఫిల్టర్, మంచి ఫిల్టర్ అయితే తెచ్చుకొని మనం అయితే రూమ్లో తగిలించేస్తాము, నా దగ్గర అన్ని సామాన్లు ఉన్నాయని చెప్పాడు. ఇంకా ధైర్యం వచ్చింది. ఇంకా పుట్టిన వెళ్ళి త్వరగా ఫిల్టర్ అయితే తీసుకొని మళ్ళీ మా సార్ మూడు ఏడా మారిపోతుందో అని డైరెక్ట్గా షాప్కి అయితే వెళ్ళి ఫిల్టర్ అయితే తెచ్చుకున్నా. ఎందుకంటే ఇలా మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా కదా, ఇలా మైండ్ సెట్ అనేది నాకు అస్సలు తెలియదు. అలా ఉంటారు వీళ్ళు. అందుకోసమే ఇది ఏమన్నా మనకు మంచి జరుగుతుందా అని అనుకుంటే ఎవడో ఓకే అని చెప్పినప్పుడు ఆ పని అయితే మనం అయితే త్వరగా చేసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మూడు మారిపోతే మళ్ళీ కాన్సెప్ట్ మారిపోతుంది, అలా ఉంటుంది. అందుకని నేను త్వరగా అయితే ఆ ఫిల్టర్లు అయితే తెచ్చుకొని నేను నాకు కావాల్సిన చోట అయితే నా ఫిల్టర్ అయితే ఫిట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ చూడండి, ఈ డ్రిల్లర్ మిషన్ మొత్తం అన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రీగా వర్కర్ అయితే దొరికేసినాడు. ఇలా ఉంటుంది మనతోని. మొత్తం వచ్చేసి చూసి మొత్తం సెట్ చేసినాడు అనమాట నా ఫ్రెండ్. చూడండి, చూస్తున్నారు కదా. ఇకైతే నా రూమ్లో ఫిల్టర్ వేసుకుంటానని మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో చేయడం జరిగింది. అయితే మీరు కూడా ఎవరన్నా కోవిడ్లో ఉంటే, ఎవరన్నా మీ సారోల్లో ఇలా ఏమన్నా సరే ఓకే తగిలించుకోండి అని చెప్పినప్పుడు త్వరగా చేసేసుకోండి ఆ పని. లేకపోతే వాళ్ళ మూడు మారిపోతే కాన్సెప్టే మారిపోద్ది తర్వాత. ఓకేనా? ఇంకో మాట, మనకు ఏమన్నా పని వచ్చు అని చెప్పామనుకో, ఆ పని ఫ్రీగా ఎంత దూరమైనా చేయించుకుంటారు వీళ్ళు. వాళ్ళ ఇంట్లోకే పిలిపించుకొని చేయించుకుంటారు ఫ్రీగా ఉంటే. అందుకని ఏదైనా పని, చిన్న పనులు అయితే వస్తాయని చెప్పండి. పెద్ద పని కూడా నేను చేయగలను అని చెప్పినారనుకో, ఇంకా తర్వాత అంతే. మీరు ఆ పెద్ద పని డైలీ పనిగా మారిపోతుంది. ఓకేనా? ఇలానే నా ఫ్రెండ్ బాగా నిదానంగా, బాగా మంచిగా, నాకు కూడా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆ వాటర్ తెచ్చుకొని అయితే నేనైతే బయటికి ఆ ఎండలో ఎప్పుడంటే అప్పుడు ఆ బాటిల్స్లలో తెచ్చుకొని 4-5 బాటిల్స్లు పెట్టుకొని రూమ్లలో తాగుతూ ఉండేవాడిని. ఇప్పుడైతే ఫిల్టర్ రూమ్లోనే ఉంటుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఎప్పుడు కావాలన్నా మనకు ఒక బాటిల్ 2 బాటిల్ వాటర్ పట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు అయితే మనకు దొరికేస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే చెక్ చేస్తున్నా ఏమైనా వాటర్ ఏమైనా లీక్ ఉందా అని. చూడండి, ఇంకా మొత్తం అయితే చెక్ చేస్తున్నా, ఏం వాటర్ అయితే ఏం లీక్ లేదు. ఇంకా నా ఫ్రెండ్ అయితే మొత్తానికి బాగా మంచిగానే ఫిట్ అయితే చేసినాడు. నా ఫ్రెండ్కి అయితే థ్యాంక్ యూ సో మచ్.